పుష్ప 2 సినిమా. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీకి విడుదలవ్వగా డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ వేశారు. ఈ ప్రీమియర్ షోస్కి సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ రాగా అక్కడ సరైన బందోబస్తు లేకపోవడంతో తొక్కిసలాట జరగడంలో అక్కడ పడిపోయిన రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కొడుకు గత 20 రోజులుగా వెంటిలేటర్పై ఉండగా ఇప్పుడిప్పుడే హాస్పిటల్ స్పృహలోకి వచ్చాడు. అలాంటి ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్పై కేసు నమోదు అవ్వగా ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు ఒక రోజు రాత్రంతా ఆయన జైల్లోనే గడిపినప్పటికీ ఈ కేసు మాత్రం ఒక్కొలికి రాలేదు. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అసలు అల్లు అర్జున్ పైన కామెంట్లు చేయగా ఆ ప్రెస్ మీట్తో ఇండస్ట్రీకి అంతా కూడా సమస్యలు వచ్చేసాయి. దాంతో ఇండస్ట్రీ పెద్దలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని గత 2 రోజులుగా ప్రయత్నించగా ఈరోజు కలిశారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డిని వీళ్ళు అడగడానికి వెళ్తే ఆయన వీళ్ళకు పెట్టిన కండిషన్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అసలు ఈ కండిషన్స్ పైన నెటిజన్లు కూడా ప్రతిస్పందన చాలా దారుణంగా ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన కండిషన్స్ ఏవి కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కోసం పెట్టినట్లేదు. ఏదో వీళ్ళ ప్రభుత్వం ఏం చేయలేక వాళ్ళ పైన పడినట్టు ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సినిమాకి సంబంధించి బందోబస్తు అంతా కూడా వీళ్ళే ఏర్పాటు చేసుకోవాలంట. మరి పోలీసులు ఏం చేస్తారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ఇంకొకటి ఏంటి అంటే కులగణనకు సెలబ్రిటీలంతా సపోర్ట్ చేయాలి, సెలబ్రిటీలంతా సపోర్ట్ చేయాలి అనేది ఒకటి తీసుకొచ్చారు. అసలు కులగణనకు సెలబ్రిటీలు ఎందుకు సపోర్ట్ చేయాలి, దానివల్ల ప్రజలకు ఏంటి లాభం, అంతా కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా ప్రభుత్వానికి లాభం ఉంది తప్పించి ఇక్కడ ప్రజలకు ఏమైనా లాభం ఉందా? ఇది మాత్రమే కాకుండా ఈ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ సెలబ్రిటీలే అంట. మరి ఇక్కడ కంట్రోల్ చేయమంటున్నారు, అది కాకుండా బౌన్సర్లను పెట్టారంటే బౌన్సర్ల పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటున్నారు. మరి వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు? పోలీసులని డబ్బులు ఇచ్చి తీసుకురావాలా? పోలీసులు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? కంట్రోల్ అంతా కూడా మీరు పెట్టుకుంటేనే మేము మీకు పర్మిషన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి, శాంతి భద్రతలకు ఏ లోటు రాకూడదు అంటారు. మీ సపోర్ట్ ఉంటేనే చేస్తారు, మరి అక్కడ సపోర్ట్ కనిపించట్లేదు. ఇది కాకుండా డ్రగ్స్కి సంబంధించి యాంటీ డ్రగ్స్ ప్రమోషన్స్, తర్వాత మహిళల సేఫ్టీ ప్రమోషన్స్ చేయమని చెప్పారు. ఇది చాలా బాగుంది. ఇది ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏ సినిమా అయితే కాంట్రవర్సీ అయిందో పుష్ప 2 సినిమాలో కూడా అల్లు అర్జున్ చేసింది ఏంటి, మహిళల భద్రతకు సంబంధించి అందుకు సంబంధించిన సీనే ఆ సినిమాకు పెద్ద వైరల్ అయింది. ఇక్కడ టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా చేయమని చెప్పారు. ఇంతవరకు బాగుంది, ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్కి కూడా ఇండస్ట్రీని సపోర్ట్ చేయాలి అంటే ఇన్నాళ్ళు అల్లు అర్జున్ పైన ఉన్న నెగిటివిటీని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీటింగ్ పెట్టి తన పైనే తీసుకున్నాడు. అంటే అక్కడ ఇప్పుడు ఇన్ని కండిషన్స్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సినిమాల టికెట్ల రేట్లను పెంచనని చెప్పేశాడు. అది మాత్రమే కాదు, బెనిఫిట్ షోలు ఇవ్వనని చెప్పేశాడు. ఇంకా వీళ్ళు వెళ్ళి ఏం లాభం? పాపం దిల్ రాజు అల్లు అర్జున్ సిచ్యువేషన్ని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని త్వరలోనే దిల్ రాజు సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఆ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోస్ కోసం, ప్రమోషన్స్ కోసం, ఇలా ఈవెంట్స్ కోసం ఆయన వెళ్తే అక్కడ మాత్రం ఆయనకి ఎదురైంది. అసలు ఇండస్ట్రీకి ఏం సపోర్ట్ చేయం మేము, మీరు మాత్రం మాకు అన్నీ చేయాలి, ఈ కండిషన్సే పెడుతుంది ప్రభుత్వం. అంటే ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉందా? గతంలో ఏపీ ప్రభుత్వం చేసిన తప్పే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు అన్ని ఇండస్ట్రీ వాళ్ళు చేస్తే ఇంకా మీరేం చేస్తారు అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. అల్లు అర్జున్ తెలిసి చేశాడా తెలియక చేశాడా అనేది పక్కన పెడితే అది తప్పే జరిగింది. ఆ తప్పులో ఇప్పుడు ఆమె రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమెకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోరాడుతున్న విషయం కరెక్ట్ విషయమే. మరి తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి. మొన్న ప్రభుత్వ పాఠశాలలో ఒక అమ్మాయికి ఎలుకలు కొరకడం వల్ల ఆ అమ్మాయికి పెరాలసిస్ వచ్చింది. దానిపైన ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీ వల్ల ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు. మళ్ళీ ప్రభుత్వం వల్ల ఎన్ని తప్పులు జరుగుతున్నాయి, ఈ తప్పులన్నిటికీ ఎవరు సరిదిద్దుతారు? ఇప్పటి వరకు ఇక్కడ ఎక్కడైనా ఒక చిన్న వర్షం పడిందంటే ట్రాఫిక్ ఎంత ఉంటుంది, అసలు రోడ్లు బాగున్నాయా,
గవర్నమెంట్ హాస్టల్స్ కానీ ఇవేవైనా కానీ ఇందులో జరుగుతున్న తప్పులు ఏవైనా కానీ సరిదిద్దుతున్నారా? కనీసం ఆ అమ్మాయికి పెరాలసిస్ వచ్చింది, అందుకు సంబంధించిన వార్త ఎక్కడంటే అక్కడ వస్తుంది, దానిపైన ఎవరైనా స్పందించారా? ఎవ్వరూ లేదు. అన్నీ కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పైన ఇన్ని కేసులు పెట్టి సినిమా ఇండస్ట్రీకి ఇన్ని కండిషన్స్ పెట్టారు, అవన్నీ వాళ్ళు చేస్తే ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఒక ఈవెంట్లో ఏదైనా ఫ్యాన్స్ కంట్రోల్ చేయడం కూడా ఇండస్ట్రీ వాళ్ళే చేస్తే ఇంకా మీరేం చేస్తారు? వాళ్ళు బౌన్సర్లను పెట్టుకుంటే బౌన్సర్ల పైన సీరియస్ యాక్షన్స్ అంటున్నారు, పెట్టుకుంటే కాదు వాళ్ళు బౌన్సర్లు ఏమైనా రెచ్చిపోతే అంటున్నారు. బౌన్సర్లను పెట్టేది ఎందుకు? ఇంకా రేపు బౌన్సర్లను చూసి ఏం చేస్తారులే అని వెళ్ళిపోరా? మీరే ఇలా పెడితే బౌన్సర్లని ఎందుకు పెడతారు? ఫ్యాన్స్ని కంట్రోల్ చేయాలని చెప్పి. రేపు బౌన్సర్లు బై మిస్టేక్ చేయి తగిలినా కూడా ఇంకా కేసు అయిపోతే బౌన్సర్లు కూడా ఎందుకు ముందుకు వస్తారు? మళ్ళీ ఫ్యాన్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? అంటే ఏం జరిగినా కూడా ఇండస్ట్రీదే తప్పు. ఇండస్ట్రీకి ఎటువంటి సహకారం లేదు. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ పెద్ద సినిమాలు ఇంకా తెలుగు ఇండస్ట్రీ తీయాల్సిన అవసరం లేదు. అసలు స్టార్ హీరోలంతా రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవడం మంచిదేమో. అలా అయితే చిన్న సినిమాలు వస్తాయి, సినిమాలకి బెనిఫిట్ షోలు అవసరం లేదు, ఇలా కూడా మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం గతంలో ఏపీ ప్రభుత్వం కూడా కండిషన్స్ పెట్టింది, కానీ ఇంత దారుణంగా కండిషన్స్ పెట్టలేదు అనేది వినిపిస్తుంది. మరి ఈ ఘటన పైన మీ ఒపీనియన్ ఏంటి?